రాజమాత గాయత్రీదేవికి పెరుగుతున్న ప్రజాదరణ తన కీర్తిని మరుగున పరుస్తోందని భావించిన ఇందిరాగాంధీ ఆమెను ఖైదు చేశారు. రాజసం ఉట్టిపడే హుందాతనానికి, సుందరమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందిన మహారాణి గాయత్రీదేవిని ఒకప్పుడు అంగరక్షకులతో పాటు తిహార్ జైలులో బంధించారు. అక్కడ శబ్దం, గందరగోళం, మురికితో పాటు అచ్చం చేపల సంతలాంటి వాతావరణం ఉండేది. ఇది సుమారుగా 1975 జులైలో జరిగింది. ఆ సమయంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది. ప్రజల హక్కులు దాదాపుగా హరించబడ్డాయి. మీడియాపై కఠినమైన నియంత్రణ ఉండేది. విచారణ లేకుండానే అరెస్టులు జరుగుతుండేది. ఇలాంటి వాతావరణంలోనే మహారాణి గాయత్రీదేవిని కూడా అరెస్టు చేసి నేరుగా తిహార్ జైలుకు పంపారు. కానీ ఇది కేవలం ఒక అరెస్టు మాత్రమే కాదు. దీని వెనుక రాజకీయాలు, ఒక పాత వ్యక్తిగత వైరం కథ కూడా ఉన్నాయి. ఒకప్పుడు గాయత్రీదేవి, ఇందిరాగాంధీ శాంతినికేతన్లో కలిసి చదువుకున్నారు. ఆ తరువాత వారిలో ఒకరు దేశ ప్రధానమంత్రి కాగా, మరొకరు దేశంలో అత్యంత ప్రభావవంతమైన ప్రతిపక్ష నాయకురాలుగా ఎదిగారు. గాయత్రీదేవి కేవలం ఒక రాజకుటుంబానికి చెందిన మహిళ మాత్రమే కాదు. 1962 లోక్సభ ఎన్నికలలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిని 1,75,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఓడించారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమంగా ఆమె ప్రజాదరణ అధికారంలో ఉన్నవారికి ఒక పెద్ద సవాలుగా మారింది. గాయత్రీదేవి ఇందిరాగాంధీకి అతిపెద్ద చికాకు అని జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ రాశాడు. అతని ప్రకారం ఆమె అందం, ప్రజాదరణతో ఇందిరాగాంధీ అసౌకర్యంగా భావించారు. ఎమర్జెన్సీ విధించినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆమె ఢిల్లీకి తిరిగి రాగానే అదే రాత్రి అరెస్టు చేయబడ్డారు. మురికి గదులు, దుర్వాసన, దోమలు, ఖైదీల మధ్య జీవించడంతో తిహార్ జైలులోని జీవితం ఆమెకు పూర్తిగా భిన్నమైన ప్రపంచంగా మారింది. కానీ ఆమె కుంగిపోలేదు. ఆమె అక్కడ యోగా సాధన చేశారు, పిల్లలకు పాఠాలు బోధించారు, జైలులో చిన్న చిన్న మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు. కొన్ని నెలల తరువాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. ఆ తరువాత 1975 డిసెంబర్లో ఆమె విడుదలయ్యారు. కానీ ఈ సమయంలో ఆమె రాజకీయాలను విడిచిపెట్టాలనే షరతు ఆమె ముందు ఉంచబడింది. ఆమె విడుదలయ్యింది. కానీ జైలు బయట జీవితం కూడా మరొక రకమైన జైలులాగే అనిపిస్తోందని ఆమె తరువాత ఎప్పుడూ చెబుతూ ఉండేది.